రామా రంగధరాతి భంగ ఖగరాజ తురంగ విపత్పరంపరోత్తుంగ తమ పతంగ పరితోషిత రంగ దయాంతరంగ సత్సంగ ధరాత్మజ హృదయ సారస భృంగ నిశాచరాబ్జ మాతంగ శుభాంగ భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. చల్లగా కళ్యాణం చేయించుకున్నాడు ఇవాళ భద్రాద్రిలో రామయ్య. మనం స్మరిస్తాం, భావిస్తాం, ఆలోచిస్తాం. ఇది ఛాందసం కాదండోయ్, మూఢనమ్మకం కాదు, నమ్మకం. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మిందల్లా మూఢనమ్మకం అనుకుంటే వీడు మూఢుడు అన్నమాట. మూఢనమ్మకం అంటే స్పెల్లింగ్ ఎలా చెప్పాలంటే మూఢుల యొక్క నమ్మకం, అంతేగాని నమ్మకం మూఢం కాదు. విశ్వాసం ఉండాలి, పరమేశ్వరుడు యందు విశ్వాసం. మనకు చక్కగా శాంతి భద్రతలు కాపాడాలి. ఇందాక మిక్కిలినేని వారు చెప్పారు, ఈ జగత్తు ఇప్పుడు ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో. తెల్లవారు లేస్తే ఆయన సబెడిషన్ చూశానన్నాడు, అక్కడ కూడా హత్యలు, దోపిడే. ఇంకా విచిత్రం, పెళ్ళాన్ని నరికిన భర్త, భార్యను నరికిన భర్త, ఇద్దరినీ నరికిన ఇరుగు పొరుగు వాడు, స్నేహితుడుగా కొంపలో చేరి గుండం పెట్టినవాడు. చూడండి, ఒక్కోటి లోపల పేజీలు అన్నారే, భయంకరం. ఇటువంటి భయంకరమైన, విషాదకరమైన, విపత్కరమైన, వివేచనారహితమైన, విద్వేషపూరితమైన, దుష్టమైన రోజుల్లో మనం ఉన్నాం. ఇక్కడ మనం చేసే పురుష ప్రయత్నం సమాజం బాగుపడాలి. మంచి కళలు, మంచి కవిత్వం, మంచి సాహిత్యం, మంచి ప్రవర్తన, ప్రతి వాడిలో దయా దాక్షిణ్యం, పరస్పర సహనం, మతద్వేష, కులద్వేష, వర్గద్వేష, జన్మద్వేష, ప్రాంతద్వేష, భాషాద్వేష, ఇంకా ఎన్నున్నాయో, పంచాంగం చాలా పెద్దది. ఇన్ని ద్వేషాలు మారిపోయి సహృదయతతో సుహృద్ధర్మంగా మనం ఉండాలంటే రాముణ్ణి చూచినారు వారు. ఒక మంచి ఉత్సవం జరిగిందనుకోండి, మర్నాడు స్వామివారు రామచంద్రమూర్తి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి, బాబా, మరిది, చెల్లెమ్మ, అక్క, వదినమ్మ, బాబాయ్ గారు అని పలకరించి ఆప్యాయతగా తన సంబరం వాళ్లతో పంచి, వాళ్ళ సంబరాన్ని తాను పొంది, ప్రజల్లో ఒకడై, ప్రజలకు ధీటై, ప్రజలకు ఆదర్శమై, ప్రజలకు నడక చూపిస్తూ నడిచేవాట. ఎవరన్నారు ఈ మాట? మా అబ్బాయికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాను, అది మంచిదా చెడ్డదా మీరందరూ ఒప్పుకుంటే కానీ చేయలేరన్నారు. అది డెమోక్రసా? ఏదో రిగ్గింగో స్మగ్లింగో అట్లో ఇట్లో వచ్చి 10 ఓట్లు వచ్చినాయని అంత మాత్రం చేత మేమే వినాయకులం అనుకుంటూ, కథానాయకులం అనుకొని ఇష్టం వచ్చినట్టు బిల్లులు పాస్ చేసి, ఇష్టం నన్ను కూడా కోపడతారేమో, క్షమించాలి, ఇష్టం వచ్చిన ప్రవర్తన చేసేదా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాం. ప్రజలంటే ఏమిటో తెలియదు. ఎందుకండి, మొన్న పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్లో నాకు ఓటు లేదు. 61లో ఇల్లు కట్టుకొని ఉన్నవాడిని హైదరాబాద్లో. ప్రతి దాంట్లో ఉంది, తీసేయాలని పీకేశాను. నా ఓటు లేదు. అక్కడికి వెళ్తే నువ్వు లేవన్నారు. ఇదిగో నేను బతిగా ఉన్నారా? నువ్వు లేవయ్యా. ఇంకో తమాషా, ఓ చోట ఓటుకు వెళ్ళా, వాడు తలకాయ ఉంచుకున్నాడు, ఆఫీసర్ రాస్తున్నాడు. రిక్షా తోలేవాడు 20 ఏళ్లవాడు మల్లా చంద్రశేఖర్ శాస్త్రి పేరు చెప్పి వాడు ఓటు తీసుకుంటున్నాడు. వీడు వెళ్ళి ఆ డబ్బాలో వేస్తాడు. వాడిని పట్టుకున్నా నేను, కొంచెం మొండి వాడినా, ఇంత దూరం పని పోగొట్టుకొని నేను వస్తే నా ఓటు వాడేస్తాడా? ఏర్రా నువ్వు వాడిచ్చావంటే వీడి తలకాయ ఎప్పుడు ఎత్తాడు? ఎవరు నాకేం పని అయ్యేవాడు, ఎవడో నాకేం తెలుసు. ఇవే ప్రజాస్వామ్యం. ప్రతి ప్రజ ఏ మూల ఎవడు బాధపడతాడు. ఒక చాకలివాడు, ఒక తాగి ఏదో వాడికి తోచింది కొంత ఎంతో భావనలో ఉండబట్టే ఆ కూత కూశాడు. ఇప్పుడు 2 రాముడి ముందున్నాయి. పెళ్ళాం కావాలా, రాజ్యం కావాలా? ప్రభువుగా ఉండాలంటే ప్రజాభీష్టం మీద నడవాలి. భార్య కావాలంటే చక్కగా తీసుకెళ్ళి ఊటీలో అక్కడికో వెళ్ళి ఫ్యామిలీ పెట్టుకొని ప్రత్యేకంగా కాపురం చేయొచ్చు. ప్రజల కోసం భార్యను త్యజించాడు. అది తెలియక నేనేం రాముణ్ణి కాదు, అనుమానపడును, పెళ్ళాన్ని వదలను అంటాడు. వీరుగా మాట్లాడుతున్నారు. ఇవాళ రేపు ఈ సమాజం ప్రసార సామగ్రి అట్లా తయారైంది. మనకు రాంగా చెప్పడం, తల్లకిందుగా మాట్లాడటం. ప్రజల కోసం జీవించాడు రాముడు. ప్రజలే నేనన్నాడు.
అందుకే 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. 11 నెలలు ఉంటారో ఉండరో ఇప్పుడు ప్రభుత్వాలు. ఎందుకని? ప్రజాభిమానం.